బ్రిటన్ డీటెయిల్స్ చూస్తే పశ్చిమాసియాలో ఇరాన్ అమెరికా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ లోని మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని అమెరికా 6వ రోజు రాత్రి దాడులు చేసింది. దీంతో పలు నగరాల్లో కీలక మార్గాలు దాదాపు మూసుకుపోయాయి. దేశంలోని దక్షిణ ప్రాంతంలో దీవులు, నగరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. హజ్బాజ్, ఖేష్మ్, దాక్ష్రీ, సిరిక్, బందర్, ఈ లెహెంగేలో భారీగా పేలుళ్లు వినిపించాయి. బందర్లో ఈ ఖమీర్లో 2 వంతెనలు ధ్వంసమయ్యాయి. బందర్ అబ్బాస్ లో పేలుళ్లు వినిపించాయి. హర్ముజ్ ప్రావిన్స్ లో రోడ్డు, రైల్వే నెట్వర్క్ ను అమెరికా టార్గెట్ చేసింది. ఇరాన్ షహార్లో ఎయిర్పోర్టుపై దాడి చేసింది. దీంతో నగరంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిష్ ద్వీపంలో దాడులతో అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమెరికా దాడుల్లో పలువురు చనిపోయినట్లు ఇరాన్ వెల్లడించింది. చాహబార్లోని మారిటైమ్ కంట్రోల్ టవర్ పై 3వసారి దాడి చేసింది అమెరికా. అలాగే మరోవైపు తాజా విడత దాడులు ముగిశాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ దాడిలో ఫైటర్ జెట్లు, డ్రోన్లు, యుద్ధ నౌకలను వినియోగించినట్లుగా వెల్లడించింది. ఇరాన్ రక్షణ, లాజిస్టిక్స్, నిఘా, మారిటైమ్ సామర్థ్యాలను తాము దెబ్బతీసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో దాదాపు 50,000 అమెరికా మిలిటరీ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపింది. మరోవైపు అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఖతార్, బహ్రెయిన్ పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. پالایشگاه شهرداری امروز شنبه لا حول ولا قوة إلا بالله. هذا الميناء مصور من جهة الزلال. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో ఇరాన్ అమెరికా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ లోని మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని అమెరికా 6వ రోజు రాత్రి దాడులు చేసింది. దీంతో పలు నగరాల్లో కీలక మార్గాలు దాదాపు మూసుకుపోయాయి. దేశంలోని దక్షిణ ప్రాంతంలో దీవులు, నగరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. హజ్వాజ్, ఖేష్మ్, దాస్తీ, సిరిక్, బందర్, ఈ లెహెంగేలో భారీగా పేలుళ్లు వినిపించాయి. پالایشگاه شهرداری امروز شنبه బందర్ ఈ ఖమీర్లో 2 వంతెనలు ధ్వంసమయ్యాయి. బందర్ అబ్బాస్ లోని పేలుళ్లు వినిపించాయి. హర్ముజ్ ప్రావిన్స్ లో రోడ్డు, రైల్వే నెట్వర్క్ ను అమెరికా టార్గెట్ చేసింది. ఇరాన్ షహార్లో ఎయిర్పోర్టుపై దాడి చేసింది. దీంతో నగరంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిష్ ద్వీపంలో దాడులతో అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమెరికా దాడుల్లో పలువురు చనిపోయినట్లు ఇరాన్ వెల్లడించింది. చాహబార్లోని మారిటైమ్ కంట్రోల్ టవర్ పై 3వసారి దాడి చేసింది అమెరికా. పశ్చిమాసియాలో ఇరాన్ అలాగే అమెరికా యుద్ధం రోజు రోజుకు భీకరంగా మారుతోంది. అయితే 6వ రోజు కూడా ఇరాన్ లో ఉన్నటువంటి మౌలిక వసతులను టార్గెట్ చేసుకుని అమెరికా దాడులైతే చేస్తుంది. అలాగే మరోవైపు తాజా విడత దాడులు కూడా ముగిశాయని చెప్పేసి అమెరికా సెంట్రల్ కమాండ్ అయితే ప్రకటించింది. మరి ఈ దాడుల్లో కూడా ఫైటర్ జెట్లు, డ్రోన్లు, యుద్ధ నౌకలు కూడా వినియోగించినట్లు కూడా వెల్లడించింది అమెరికా. ఇరాన్ రక్షణ, లాజిస్టిక్, నిఘా, మారిటైమ్ సామర్థ్యాలను కూడా తాము దెబ్బతీసినట్లుగా వెల్లడించింది. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో దాదాపు
50,000 అమెరికా మిలిటరీ సిబ్బంది కూడా పనిచేస్తున్నారని తెలిపింది. అయితే మరోవైపు అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఖతార్, బహ్రెయిన్ పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఇక రోజు రోజుకు చూసుకున్నట్లయితే తీవ్రమవుతోంది ఇరాన్ అమెరికా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ గా డీటెయిల్ అందించడానికి మనతో పాటు అనలిస్ట్ మస్తాన్ రావు గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ మస్తాన్ రావు గారు. ఇరాన్ అమెరికా మధ్య భీకర యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఇరాన్ మౌలిక వస్తువులను టార్గెట్ చేసుకుని అమెరికా కూడా 6 రోజు రాత్రి కూడా దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. ఏం చెప్తారు, అసలు ఈ యుద్ధం ఎటువైపు వెళ్ళబోతుంది అనుకోవాలి? గుడ్ మార్నింగ్ అండి. ఐన్యూస్ ప్రేక్షకులకు మీకు కూడా. అమెరికా ఇరాన్ మధ్య తిరిగి ప్రారంభమైన యుద్ధం 6వ రోజు చేరుకుంది. 6వ రోజు అంటే నిజానికి ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి ఒక కొన్ని నెలల పాటు కొనసాగి ఆ తర్వాత మధ్యలో విరామం, మధ్యలో 14 పాయింట్స్ ఫార్ములాతో ఒక శాంతి ఒప్పందం, దీనికి పాకిస్తాన్, ఖతారు మధ్యవర్తిత్వం, ఇవన్నీ నేపథ్యంలో ఒక 60 days పెట్టుకున్న పరిస్థితి, అబ్జర్వేషన్ పీరియడ్. ఆ 60 days కూడా అటు అమెరికా కానీ ఇటు ఇరాన్ కానీ కొన్ని అంశాల్లో వైలేట్ చేయటం వల్ల మళ్ళీ ఈ పరిస్థితి వచ్చింది. రెండోది ఏంటంటే అమెరికా ముందుగానే ప్రకటించింది, ఇరాన్ మా దారికి రాకపోతే కనుక ఖచ్చితంగా దాన్ని ఇంకా మరింతగా ధ్వంసం చేస్తామని చెప్పి మరి గత 6 రోజులుగా ఇరాన్ మౌలిక సదుపాయాల లక్ష్యంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. సో అమెరికా ఎక్కడో కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. అట్ ది సేమ్ టైం ఇరాన్ కూడా అదే విధంగా ముందుకు వెళ్తుంది. అమెరికా వార్నింగ్లు కానీ, అమెరికా సెంట్రల్ కమాండ్ చేస్తున్న హెచ్చరికలు కానీ ఏమాత్రం లక్ష్య పెట్టట్లేదు. అమెరికా ఏదైతే ఇవాళ చూసుకుంటే బందర్ అనే ప్రాంతంలో 2 వంతెనలు కూడా పేల్చేసిన పరిస్థితి. అదేవిధంగా హార్మూజ్ ప్రావిన్స్ కి సంబంధించి రోడ్డు, రైలు వంతెనలు కూడా లక్ష్యంగా చేసుకొని బాంబు దాడులు కానీ, క్షిపణి దాడులు కానీ చేస్తా ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఇరాన్ షహర్లో ఎయిర్పోర్ట్ మీద దాడి చేసిన పరిస్థితి. అదేవిధంగా చాబహార్ మారిటైమ్ టవర్ మీద 3వసారి, అంటే అక్కడ ఆ పోర్టుకి సంబంధించి ఎక్కడా కూడా ఏమి మిగల్చకుండా మౌలిక వస్తువులు, వారి షిప్పులు, ఇరాన్కి సంబంధించిన షిప్పులు రాకపోకలు కానీ ఏమి చేయకుండా భవిష్యత్తులో దాన్ని తీవ్ర స్థాయిలో ధ్వంసం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ గమనించాలి. సో ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా నిన్నటి వరకు అమెరికా రాత్రి సమయాల్లో మాత్రమే ఇరాన్ మీద దాడులు చేస్తూ ఉండేది. ఈరోజు పగటిపూట కూడా పెద్ద ఎత్తున క్షిపణుల వర్షం వివిధ నగరాల్లో, ఇరాన్లోని వివిధ నగరాల్లో కురిపిస్తున్న పరిస్థితి. సో ఇరాన్ ఆరోపిస్తున్నది ఏంటంటే ముఖ్యంగా చిన్నపిల్లల క్యాన్సర్ హాస్పిటల్ మీద కూడా దాడి చేయడంతో ఆ పిల్లలందరినీ కూడా వేరే చోటుకి తరలించాల్సిన పరిస్థితి. సో అదేవిధంగా ఇరాన్ సైనికుల మీద కూడా అక్కడ ఎవరైతే యుద్ధ కార్యకలాపాల్లో మునిగి ఉన్నారో వాళ్ళ మీద కూడా దాడులు చేయడంతో 7 చనిపోయిన పరిస్థితి. అవును, 10 మంది కూడా పైగా కూడా గాయపడినట్లుగా కూడా మనకు అప్డేట్ అందుతుంది. అయితే మస్తాన్ గారు దీని గురించి క్లియర్ గా డీటెయిల్ గా డిస్కషన్ చేసుకుందాం షార్ట్ బ్రేక్ తర్వాత. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేనే లేదు. నేడు విడుదలైన నీట్ 2026 ఫలితాల్లో నారాయణ టాప్ ర్యాంకుల సునామీ. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 9, 15, 16 వంటి టాప్ 20లో 4 ర్యాంకులతో నారాయణ ట్రెమెండస్ విక్టరీ. నీట్ లో నారాయణ తరువాతే ఎవరైనా.
నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంకు తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో అందాల తార మీనాక్షి చౌదరి చేతుల మీదుగా జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగ్రల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. బ్యాక్ టు న్యూస్. ఎస్ మస్తాన్రావు గారు, ఈ యుద్ధం భీకరంగా కొనసాగుతున్న నేపథ్యంలో మీరన్నట్లుగా కూడా 7 మంది సైనికులు అలాగే 10 మంది కూడా గాయపడ్డారు. అయితే దాడులు ప్రతి దాడులు చూస్తున్నట్లయితే ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు కదా యుద్ధం? ఖచ్చితంగా ఆగేలా కనిపించలేదు. ఏదో ఒక దేశం అంటే ఇరాన్ ని త్వరలోనే మట్టు పెట్టేస్తామని ట్రంప్ ప్రణాళిక సిద్ధం చేశారు. దానికి సంబంధించి ఆయన అదే విధంగా కొనసాగుతున్న పరిస్థితి. సో ఇరాన్ కి సంబంధించి ఏదైతే మౌలిక వసతులు కొద్దిగా మిగిలి ఉన్నాయో, ఎందుకంటే గత 120 రోజులు పైబడి జరుగుతున్న యుద్ధంలోనే చాలా కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు ఆ మిగిలి ఉన్న కొద్దిగా మౌలిక సదుపాయాలను కూడా ధ్వంసం చేయడం ద్వారా ఇరాన్ ని అంతటా అన్ని వైపు నుంచి ధ్వంసం చేయడం ద్వారా సో దారికి తెచ్చుకోవాలనేది ట్రంప్ ప్రయత్నం. అయితే ఇరాన్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు. ఎందుకంటే అటు బహ్రెయిన్ కానీ, ఖతార్ కానీ, కువైట్ కానీ, జోర్డాన్ కానీ, పశ్చిమాసియాలో ఆయా దేశాల్లో ఎక్కువ ఎక్కడైతే అమెరికా స్థావరాలు ఉన్నాయో, సైనిక స్థావరాలు, వాటన్నిటి మీద దాడులు చేస్తా ఉన్న పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడాలి. ఇంకోటి ఏంటంటే ఆయా దేశాల్లో ఎక్కడైతే ట్రంప్ సంబంధించిన ఆస్తులు ఉన్నాయో, ట్రంప్ బ్రాండ్ మీద పేర్ల మీద కొనసాగుతున్న వాటి మీద కూడా దాడులు చేసి సంచలనం సృష్టించాలనే దిశగా ఇరాన్ కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏంటంటే ఇరాన్ లో కూడా ఇరాన్ ఎంపీ ఆయన మన్చెహర్ మెత్తకి అంటే యాక్చువల్ గా వాళ్ళు ఏమంటున్నారంటే మొన్న అంత్యక్రియలు ఐతుల్లా ఖమేనీ సుప్రీం కమాండర్ ఆ రోజు ఫిబ్రవరి 28వ తారీఖు అమెరికా దాడిలో చనిపోయారు. ఆ చనిపోయిన సుప్రీం కమాండర్ ఐతుల్లా ఖమేనీ హత్యకు ప్రతీకారం అనేది తీర్చుకోవాలి, దీనికి ట్రంప్ ని లక్ష్యంగా చేసుకోవాలనేది కూడా ఆయన పెద్ద ఎత్తున విరుచుకుపడిన పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఐఆర్జీసీ ఇరాన్ కి సంబంధించి ఏదైతే గార్డ్స్ ఉన్నారో ఆ సంస్థ వెళ్ళి ఆ పశ్చిమాసియాలో ఎక్కడెక్కడైతే అమెరికా స్థావరాలు ఉన్నాయో వాటి మీద దాడి చేసి, అవసరమైతే బోతల దాడులు చేసి అక్కడ ఉన్న అమెరికా సైనికులను బందీలుగా పట్టుకుని కనీసం 100 మంది తీసుకొచ్చి ఇరాన్ లో పెట్టుకోవడం ద్వారా సో అమెరికాకి తగిన విధంగా బుద్ధి చెప్పొచ్చు అనేది కూడా ఆయన వాళ్ళ సైనికులను, ఇరాన్ సైనికులను రెచ్చగొట్టిన పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడాలి. అంటే ఏంటంటే ఇరాన్ పౌరుల్లో ఏదైతే ఉందో అది ఆయన మాటల ద్వారా రిఫ్లెక్ట్ అవుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా లక్షలాది మంది వచ్చి ఘన నివాళులు అర్పించిన పరిస్థితి. ఇరాన్ ప్రజలు కూడా అమెరికా వైపు చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అమెరికాకి తగిన బుద్ధి చెప్పాలని కూడా చూస్తా ఉన్నారు. అదే విధంగా ఆయన మతకి మాటల్లో కూడా అది వ్యక్తమైన పరిస్థితి కూడా చూడాలి. మరోవైపు ట్రంప్ చూస్తేనంటే ఇంకా మరిన్ని దాడులు, ఏదైతే అక్కడ పీకాక్స్ పర్వతం అనేది అక్కడ కొన్ని పర్వత సముదాయాలు ఉన్నాయి. ఆ సముదాయాల కింద భూగర్భంలో
అణు కార్యక్రమాన్ని ఇరాన్ కొనసాగిస్తుంది అనేది అమెరికా అనుమానిస్తా ఉంది. ఓకే. సో దాని Yes. మీద కూడా దాడి చేసి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా అదుపులో Yes, right. తెచ్చుకోవాలనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ గమనించవచ్చు. ఎస్ మస్తానరావు గారు, థ్యాంక్ యూ అండి లైవ్ లో జాయిన్ మీ ఒపీనియన్ తెలియజేసినందుకు. ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 12 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బారిన పడి 4